ఫ్రెండ్స్, ఈ వింత 1518 జూలై నెలలో మొదలైంది. ఫ్రా ఉట్రోఫియా అనే మహిళ అకస్మాత్తుగా వీధిలోకి వచ్చి వెర్రిగా నాట్యం చేయడం మొదలుపెట్టింది. ఆమె ముఖంలో నవ్వు లేదు, కేవలం భయం మాత్రమే కనిపించింది. కానీ ఆమె కాళ్ళు మాత్రం ఆగలేదు. అలా ఆమె వారం రోజుల పాటు ఆగకుండా నాట్యం చేసింది. కొద్ది రోజుల్లోనే ఆమెతో పాటు మరో 34 మంది కలిశారు. ఒక నెల గడిచేసరికి ఆ సంఖ్య 400 దాటింది. నగర వీధులన్నీ మనుషుల నాట్యాలతో నిండిపోయాయి. రోజుకు 15 మంది చొప్పున గుండెపోటుతో లేదా అలసటతో చనిపోయారు. అప్పట్లో వైద్యులు, మత గురువులు దీనికి కారణం కనిపెట్టలేకపోయారు. విచిత్రం ఏంటంటే, వారు ఆ నాట్యాన్ని ఆపడానికి ప్రయత్నించాల్సింది పోయి ఇంకా బాగా నాట్యం చేయండి, అప్పుడే ఆ జబ్బు పోతుందని ఊరి మధ్యలో స్టేజీలు కట్టించారు. ఇది పరిస్థితిని ఇంకా దిగజార్చింది. నేటి కాలపు శాస్త్రవేత్తలు దీనికి 2 ప్రధాన కారణాలు చెబుతున్నారు. అందులో మొదటిది ఎర్గాట్ పాయిజనింగ్. ప్రజలు తిన్న రొట్టెల్లో ఒక ఎర్గాట్ అనే ఫంగస్ కలిసి ఉండవచ్చు. ఇది మెదడుపై తీవ్ర ప్రభావం చూపి పిచ్చిగా ప్రవర్తించేలా చేస్తోంది. రెండోది మాస్ హిస్టీరియా, తీవ్రమైన కరువు. ఆకలి వల్ల ప్రజలు విపరీతమైన మానసిక ఒత్తిడికి గురై ఇలా సామూహికంగా హిస్టీరియాకు లోనై ఉండవచ్చునని సైన్స్ చెబుతుంది.